గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్ అంశాలను కూడా మనం చూసాం కదా. ఇక ముఖ్యంగా ఈ హైడ్రా పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెరువులు, కుంటలు కబ్జాలు చేసి నిర్మాణాలు ఎవరైతే చేశారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసాము బడాబాబుల నిర్మాణాలన్నీ కూడా అక్రమంగా కట్టినటన్ని కూడా కూల్చివేశారు, ఇందులో నాగార్జునతో పాటు. ఇక తాజాగా నిన్న ముఖ్యమంత్రి కొన్ని కామెంట్ చేశారు. అక్రమాల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తుంది. ఎవరైతే కుంటలు, చెరువులు కావచ్చు, మరొకటి నాలుగు ఏది కబ్జా చేసినా అక్కడ తారతమ్యం లేకుండా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని కాకుండా ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేసినా కూల్చివేస్తాం అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇక తాజాగా చూసాం, నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వేధిస్తున్నారు, కుట్ర జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలు కండువా కప్పుకోవాలి, లేదు అంటే మాత్రం వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, లేదంటే అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పల్లా రాజేశ్వర రెడ్డిని కూడా ఈ రకంగానే వేధిస్తున్నారు. ఆయన కాలేజీని కూల్చాలని చెప్పేసి కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇరిగేషన్ పర్మిషన్ తీసుకొనే అక్కడ నిర్మాణాలు జరిగాయి, కానీ ఇప్పుడు కేవలము వేధింపుల గురి చేసి కూల్చాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిజంగా ఈరోజు ఇప్పటి వరకు కేవలం అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఒక్క నిర్మాణం కూడా కూల్చలేదు, కేవలం విపక్షాలు మాత్రమే టార్గెట్ చేశారు. అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందనే విధంగా ఆయన కామెంట్ చేశారు. మరి ఇందులో నిజంగా వాస్తవం ఉందా? ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు రాణి రుద్రమాదేవి గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మన లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీళ్ళ అలయ్య కూడా మరి కాసేపట్లో మనకు లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రుద్రమాదేవి గారి దగ్గరికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ అండి రుద్రమాదేవి గారు. గుడ్ మార్నింగ్ అండి. రుద్రమాదేవి గారు, ఎలా చూస్తారు ఈ హైడ్రాకు సంబంధించి? బీజేపీ స్వాగతిస్తుందా? వస్తున్న ఆరోపణలు ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు? పారదర్శకంగానే ఈ హైడ్రా పనిచేస్తుంది అనుకోవచ్చా, లేదా ఇందులో కూడా వివక్ష చూపుతుంది, కేవలం ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేస్తుందని ఏదైతే హరీష్ రావు అన్నారో అందులో వాస్తవం ఉందంటారా? అయితే ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వము పనితీరు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది, ప్రతిపక్షాలకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ వీళ్ళు హైడ్రా పేరుతోటి నిజంగానే మొత్తం మీరు అన్నట్టుగా ఇందాక భగవద్గీత స్ఫూర్తితోటి మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి కబ్జాకు గురైన చెరువులు కానీ, కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలను కానీ వాటన్నిటినీ కనుక బ్యాక్ తీసుకొని ప్రజల కోసము, రేపొద్దున చెరువులను మళ్ళీ పునరుద్ధరించడం కోసము, ప్రభుత్వ భూములను అట్లా ఉంచడం కోసం చేస్తే అందరం కూడా దాన్ని ఆహ్వానిస్తాం. అయితే పర్పస్ అది కావాలి, మీ పర్పస్ అదే కావాలి. కానీ ఇవాళ వీళ్ళు నిన్నటి దాకా కూల్చివేసినటువంటి కట్టడాలలో కానీ, వీళ్ళు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ లో కానీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏమిటి, నిజంగానే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు మొత్తం హైదరాబాద్ లో ఎక్కడ కూడా కబ్జాకు చెరువులను కానీ భూములను కానీ కబ్జా పెట్టలేదా? ఇది ఒక క్వశ్చన్. ఇవాళ ఇంతమందిని పైన మీరు చేస్తే మేము వద్దని ఎవరు అనట్లేదు. నిజంగా వాళ్ళు ప్రభుత్వ భూమి కానీ చెరువు కానీ కబ్జా చేసి ఉంటే భూములు లాగేసుకోండి, కానీ వీళ్ళు మాత్రమే ఉన్నారా అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ అందరూ అడిగేటటువంటిది కూడా ఏంటిది అని అంటే, ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా లేడా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి భూములు వీడియోల రూపంలో షూట్ చేసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి ఈ సోషల్ మీడియాలో షూట్ చేసి పెట్టి సర్వే నెంబర్లతో పాటు పెడుతున్నటువంటి భూములన్నీ కూడా మరి వాటిని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటిది క్వశ్చనే కదా. మరి వాళ్ళ భగవద్గీత స్ఫూర్తిగా తీసుకునేటువంటి వాళ్ళకి, అంటే భగవద్గీత కేవలము ఇతర పార్టీ నాయకులకు, మీకు గిట్టని వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా, మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు భగవద్గీత వర్తించదా అనేటువంటిది ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తారు కదా. మేము ఒకటే అంటున్నాం, మీరు క్విడ్ ప్రో కోసం కానీ, లేదంటే మీ పార్టీలో చేర్చుకోవడం కోసం కానీ, లేదంటే మీకు డబ్బు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెదిరించి డబ్బు వసూలు చేయాలనేటువంటి కానీ, ఇవి లేకుండా నిజంగానే మీరు పారదర్శకంగా ఉంటే మొత్తం హైదరాబాద్ లో కబ్జాకు గురైనటువంటి లిస్టు మొత్తం బయట పెట్టండి. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కూల్చడం మొదలు పెట్టండి, అది ఎవరైనా కానీ, అప్పుడు నిజంగా కూడా మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇవాళ కేవలం డబ్బు చేసుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళ బెదిరించడం కోసమో, లేకపోతే ఆ రియల్ ఎస్టేట్ దందాను ఇంకో రకంగా చేయడం కోసమో మీరు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు చాలా మంది నాయకుల పేర్లు చెప్పినారు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఆయా పేర్లకు సంబంధించినటువంటి అంటే రుద్రమాదేవి గారు, మీరు అంటున్నారు కాంగ్రెస్ నేతలకు ఎవరికి చెందింది కాదని, కానీ వాళ్ళు ఎగ్జాంపుల్ దానం నాగేందర్ చెప్తున్నారు కదా, ఒక పార్కు కబ్జా చేశారు, ఎవరు గుడిసెలు వేశారంటేనే కదా ఆయన ఇదని తొలగించి అక్కడ దానం నాగేందర్ పైన కేసు నమోదు చేశారు కదా. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే కదా. మరి సంతోషం, మేమేమంటున్నాం, నిజంగా అట్లా చేసి మొత్తం కనుక వీళ్ళు స్వాధీనం కనుక అన్నింటినీ చేసుకుంటే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, మేము కూడా అప్రిషియేట్ చేస్తామనే చెప్తున్నాం.
కానీ మీరు ఎక్కడ కూడా ఇవాళ పొంగులేటి గారి పైన ఒక ఆరోపణ ఉంది, వివేక్ గారి పైన ఇంకొక ఆరోపణ ఉన్నది, అట్లా చాలా మంది కాంగ్రెస్ నాయకుల పైన ఆరోపణలు ఉన్నాయి. వాళ్లకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా ప్రభుత్వమే ముందుకొచ్చి ఇగో వీళ్ళకు ఉన్నటువంటి సర్వే భూములు ఇవి, ఇగో ఈ భూములు. కానీ రుద్రమదేవి గారు పొంగులేటి చెప్తున్నారు సార్, మీరు ఇప్పుడు పొంగులేటి టాపిక్ తీస్తారు, ఆయన అంటుండే నాది ఎక్కడ కూడా చిన్న సెంటు భూమి బఫర్ జోన్లో కావచ్చు ఎఫ్టీఏలో చూపించండి, మీరే టేప్ తీసుకొని రండి, టేప్ పట్టుకొని కొలిచండి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఎస్, నేను అదే అంటున్నాను. నిజంగానే అందరి దగ్గర మీడియా ముందు పబ్లిక్ ముంగట దాన్ని ప్రూవ్ చేసుకోమనండి. దాన్ని ప్రూవ్ చేసినప్పుడు ఎవరు కూడా మాట్లాడరు, దాన్ని ఎవరు కూడా మాట్లాడరు. నిజంగానే ఎఫ్టీఎల్ లో లేదు అని అనుకోండి, మీరు అన్నట్టుగా బఫర్ జోన్ లో లేదు అనుకోండి, అసైన్ లో లేదు అనుకోండి, ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టుగా లేదు అని అనుకోండి, లేదు అని అన్నప్పుడు అక్కడ ఇష్యూ లేదు. కాబట్టి ఏదున్నా కూడా ప్రభుత్వం పారదర్శకంగా చేస్తే దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇవాళ లోపల ఇంకొక ఆలోచన పెట్టుకొని చేయొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. అంటే మీకు అలా కనపడుతుందా, వీళ్ళు లోపల ఒక ఆలోచన పెట్టుకొని ఏదో ఒక టార్గెట్ చేసి మా వైపు ఎమ్మెల్యేలంతా తెప్పించుకోవాలనే ప్రయత్నంలోనే భాగం ఇది అంటారా? అంటే కొంతమంది రాజకీయ ఇప్పుడు పాలిటిక్స్ లో కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటది అని అంటే, ఒక చిన్న అవకాశం దొరికినా కూడా అవతలోళ్ళను వేధించాలనేటువంటి లక్షణం కూడా కొంతమందికి ఉంటది. నిన్న మంత్రి మల్లారెడ్డి గారు కావచ్చు, లేదంటే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి విషయంలో కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారి విషయంలో కావచ్చు, పనిగట్టుకొని చేస్తున్నారు, మా ఆస్తుల పైన కావలసుకొని చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళది నిజంగా వాళ్ళ పైన చేసేది ఆరోపణ కాకపోతే గవర్నమెంట్ ని ప్రూవ్ చేయమనండి. మేమేమంటున్నాం అంటే ఇది పబ్లిక్ డొమైనే కదండి. ఇవాళ ప్రభుత్వానికి ఎక్కువ అవకాశం ఉంటది ఏదైనా కూడా రుజువు చేసేటువంటి అవకాశం. ప్రభుత్వమే ముందుకొచ్చి చేయొచ్చు కదా, ప్రభుత్వమే ముందుకొచ్చి చేసినప్పుడు ఇష్యూ ఏ ఉండదు అక్కడ. రైట్. గెలు శ్రీనివాస్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి చెప్తారు? నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడాన్ని అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారు, అసలు ఏ రకంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా గురించి కామెంట్ చేస్తారండి? అంటే ఈ 10 ఏళ్ళలో మీరు అధికారంలో ఉన్నారు, ఎన్నో చెరువులు కుంటలని కబ్జాలకు గురయ్యాయి. సో ఇవన్నీ కూడా ఈ అక్రమ నిర్మాణం తొలగిస్తుంటే దీన్ని స్వాగతించాల్సింది పోయి ఒక కొత్త రకంగా ఇది మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు, మా ఎమ్మెల్యేలు కండో కప్పుకోకపోతే ఈ రకంగా కూల్చివేత ప్రయత్నాలు, ఈ రకమైన ఆరోపణలు సరైనది కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాస్తవం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు తన కుర్చీని కాపాడుకునే ఒక ప్రయత్నం, తన కుర్చీని భద్రంగా ఉండటానికి ఏం చేయాలి, అవతల పాటు ఎట్లా ప్రలోభాలకు గురి చేయాలనే దాని మీదనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించారు. ఎందుకంటే ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ల కేటాయింపులో కనుక చూసుకుంటే అందరికి ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో పాట ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు సప్లై చేసిరో, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉదాహరణ చెప్తున్నాం, వాళ్ళకి సీట్లు ఇచ్చారు. అదే మల్లారాజు రెడ్డి కాలేజ్ కట్టేసారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ కట్టేసారు, మల్లారెడ్డి కాలేజ్ గారు కట్టేసారు. మిగతా ఎవరికి కడియలేరు. ఎందుకంటే వీళ్ళు ఏమో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు ఏం మేనేజ్ చేయలేరు. కాబట్టి మిగతా ఎవరైతే డబ్బులు మూటలు ముట్టయిపోరో వాళ్ళకి మాత్రమే సీట్లు పెంచారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనే కారణంతోనే ఇవాళ మా పార్టీ నాయకుల కాలేజీలకు, సొంత కాలేజీలకు సీట్లు ఆపడం జరిగింది. ఇవాళ కొత్తగా హైడ్రా పేరు మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇవాళ బ్లాక్మెయిల్ వేసే ప్రయత్నం చేస్తుండే తప్ప ఇంకోటి ఏం లేదు. ఎన్కన్వెన్షన్ ఒకటి మొదలుపెట్టి ఇక మిగతా అందరూ ఒక్కొక్కరి ద్వారా మొత్తం ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే కబ్జాలు ఉన్నారో వాళ్ళందరితో ఒక రింగు వేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఢిల్లీ పంపాలని. కానీ ఇప్పుడు ఒకటి ఈ హైడ్రా అనేది ఏదైతుందో దీన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అంటే ఏం చెప్తారండి? స్వాగతిస్తున్నారు, మంచి కార్యక్రమం చేశారు. ఇది ఓన్లీ హైదరాబాదే కాదండి, మీరు జిల్లాలకు కూడా ఈ హైడ్రా రావాలి. ఎందుకంటే చాలా వరకు రాజకీయ నాయకులు కబ్జాలు చేశారు, చెరువులు కబ్జాలు చేశారు, కుంటలు కబ్జాలు చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. దీన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తున్నారు, మీరు ఒక్కరు తప్ప. సార్ మేము కూడా ఏం వ్యతిరేకించట్లేదు. చెరువులు కబ్జాలు అయితే ఎవరు వ్యతిరేకిస్తారు చెప్పండి? ఎవరైనా దాన్ని కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి పౌరుని మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ముఖ్యంగా ఉంటుంది. ఇవాళ హైదరాబాద్ లో చుట్టుపక్కల మొత్తం చెరువులు ఎవరి హాయంలో కబ్జాలేనండి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలో ఎన్నో చెరువులు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఇవాళ కబ్జాలకు గురైనాయి. ఇవాళ ఇద్దరు రానుద్రమదేవి గారు అన్నట్టుగా మీరు ఫస్ట్ ఏవేవైతే శాటిలైట్ చిత్రాలు మీ దగ్గర ఉంటాయి, శాటిలైట్ ఉంటాయా, శాటిలైట్ ద్వారా మీరు గుర్తించండి పలానా చెరువులో ఇన్ని ఎకరాల భూమి వల్ల కబ్జాలకు గురైంది, ఈ చెరువు ప్రాంతంలో ఇంత కబ్జాలకు గురని చెప్పి మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వండి. వాళ్ళకందరికి ఫస్ట్ నోటీసులు ఇవ్వండి. నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకు, మిగతా ప్రాంతాలకు వాళ్ళ సమ్మాన్ సేవన్నా కూడా వాళ్ళు తీసుకెళ్లే విధంగా వాళ్ళకి కొంత టైం ఇచ్చి పబ్లిక్ గా చెప్పాలి కదా. పలానా ఒక విలేజ్ లో ఒక
50 ఎకరాల భూమి చెరువును ఇలా కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు అని చెప్పి ఒక 10,000 మంది పేర్లు ఆ ఏరియా ప్రాంతంలో మీరు డిస్ప్లే చేయండి. అక్కడ ప్రజలే పోరాటం చేస్తారు. ఇవాళ ప్రభుత్వం మీద బడిని వాడకుండా. అవును గిల్లు, నేను ఏమంటున్నా, మీరే అంటున్నారు కాంగ్రెస్ హయాంలో కబ్జాలకు గురయ్యేది మీరు అంటున్నారు. సరే, మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అదేదో మీరే తీసుకుని ఉంటే ఈ రోజు ప్రజలు మిమ్మల్ని స్వాగతించేవాళ్ళు కదా. మీరు కూడా ఏం చేయలేకపోయారు కదా. ఈ రోజు కాంగ్రెస్ మంచి కార్యం తీసుకుంది, కార్యాచరణ చేపడుతుంది కదా. మంచి ఆలోచన కదా. మనం చూస్తున్నాం చిన్నపాటి వర్షం వస్తే హైదరాబాద్లో ఏ పరిస్థితి ఉంటుందో. సార్, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చెరువు కూడా కబ్జా గురికాదు, ఒక ఇంచు కూడా కొత్త వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వలే. అప్పటి వరకు కాంగ్రెస్ గత ప్రభుత్వాలు ఉన్నప్పటి వరకు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు వాళ్ళ హాయంలో కూడా ఎవరైతే కబ్జా చేసుకుని ఇండ్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. పేదవాళ్ళని డిస్టర్బ్ చేయడం ఉద్దేశం లేక దాన్ని అట్లా హోల్డ్లో పెట్టాం. ఎందుకంటే వాళ్ళు అప్పటికే వాళ్ళు పర్మిషన్లు తీసుకున్నారు, అధికారులు మేనేజ్ చేసి అందరిని మేనేజ్ చేసి వాళ్ళ ఏళ్ళలో కూడా పర్మిషన్లు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఎంతసేపు మా ఫోకస్ హైదరాబాద్ అభివృద్ధి ఎట్లా జరగాలి, హైదరాబాద్కు తెలంగాణకు ఎట్లా పెట్టుబడులు రావాలనే దాని మీద మా గత ప్రభుత్వం ఫోకస్ చేసింది తప్ప ఇట్లా వ్యక్తిగతంగా కక్షలు తీసుకోవాలని చెప్పి వేరే ఇంకో కోణంలో కూడా ఆ ఉద్దేశం మా ప్రభుత్వానికి గతంలో మాకు లేదు. కానీ ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఏమంటున్నానంటే ఇవాళ ఒకటేసారి అదే పని కాదు. ఒక పాయింట్ నిన్న హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ కండువా కప్పుకోకుంటే కేసులు పెడుతున్నారు అనేది. అంటే ఇక్కడ పల్ల రాజేశ్వర రెడ్డి కూడా రమ్మన్నారా? పల్ల రాజేశ్వర రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు, రమ్మని చెప్పారా? సార్, వాళ్ళు ప్రతి నాయకులు వాళ్ళ ఉద్దేశమే అది కదా. ఇవాళ ఏ కాలం మీద ఇష్యూస్ లేవో చెప్పండి. మీరు నిజంగా చేయదలుచుకుంటే పలాని కాలంలో చాలా ఎన్నో కాంప్లైంట్స్ ఉన్నాయి. హెచ్ఎండి లేదు, గతంలో ఎంతో మంది ఫిర్యాదు చేసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ తెప్పించుకోండి. ఏ కాలేజీకి ఇబ్బందులు ఉన్నాయి, ఏ కాలేజీకి పర్మిషన్ లేవు, ఏ కాలేజీకి బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఏ కాలేజీకి నాలా పర్మిషన్ లేవు, అన్నీ మీరు లిస్టు తెప్పించుకున్న తర్వాత అన్ని మీరు లిస్టు డిస్ప్లే చేయండి. ఇవో పలాని కాలేజీలకు ఇన్ని రకాల వాళ్ళు పర్మిషన్ లేవు, అక్రమంగా వాళ్ళు కాలేజీ నిర్మాణం చేశారు, కంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేశారు, వేరే వాళ్ళ భూమి ఎంక్రోచ్ చేసిన విషయాల పేరు అన్ని మీరు లిస్టు తెప్పించుకోండి, టైం మొత్తం డిస్ప్లే చేయండి. అంతే తప్ప పర్టికులర్ గా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే టార్గెట్ వేసుకొని చేయడం ఉద్దేశం ఏంది? వాళ్ళ మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో జైన్ చేయించుకోవడానికి, తన సీటును సుస్థిరం చేసుకుంటానికి ఒక డ్రామా తప్ప ఇంకో ఉద్దేశం లేదు. రైట్. ఇక టీపీసీసీ అధికార ప్రతినిధి లింగ యాదవ్ గారు వచ్చారు. ఏం చెప్తారండి? ఏంటి ఇదంతా కూడా కేవలం మీరు టార్గెట్ చేసి ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు మరొకరు టార్గెట్ చేసి మీరు భవనాలు కూలుస్తున్నారు ఎమ్మెల్యేలను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, లేదు అంటే ఈ రకంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నేను హరీష్ రావు గారు కూడా అదే అంటున్నారు. వాస్తవమేనది? ఎస్, ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, మినిస్టర్ అందరికి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైడ్రాని ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా చెరువులు నాలాలు కబ్జా గురైనాయి. ఇవాళ భవిష్యత్తు ఈ విధంగానే పోతే తెలంగాణకు భవిష్యత్తు ఉండదు, హైదరాబాద్ కు మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది. దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక సదుద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి, మంత్రిమండలి అందరూ కలిసి ఇవాళ ఒక హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా యొక్క చేస్తున్న పని ఏంటండి? ఎవరైతే బఫర్ జోన్ లో, ఎఫ్టీఎల్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిరో, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టడాలు కట్టిరో వాళ్ళని కూల్చే ఆ యొక్క నిర్మాణాలు కూల్చేస్తుంటే మరి మీకు వచ్చిన ప్రాబ్లం ఏందండి? మరి కట్టడాలు యథేచ్ఛగా ఇట్లా అక్రమ కట్టడాలు కట్టుకొని ఇవ్వండా? మీరు 10 ఏళ్లుగా చేయని పరిస్థితి కదా, మరి మీరు ఎందుకు చేయలేదండి? ఇవాళ మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణలో 2022 వరకు ఎన్ని చెరువులు ఆక్రమకు గురైనాయి అనేది తొందరలోనే వస్తాయి. ఇవాళ ఇంకొకటి ఈ ఆక్రమదారులు అందరూ కూడా సోకాల్ బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి అనుబంధ నాయకులు, వాళ్ళ పార్టీ బినామీలు వాళ్ళే కదా. ఇవాళ మీకు వచ్చిన నష్టం ఏంటండి? ఎవరండి బిల్డర్లు? ఒక్కొక్కరు అంటే ఒకటి మిమ్మల్ని కాదండి లింగయాదవ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఎవరు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు ఎందుకు కూలుస్తున్నారు, ఈ హైడ్రా ఎందుకు తెచ్చారు అని చెప్పేసి ఎవరేమీ వ్యతిరేకించట్లేదు. మీరు చేస్తుంది చాలా బాగుంది, కానీ ఇది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ లేదంటే ఆ బీజేపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన భవనాలు కూల్చడమో లేదు, అది కాదు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు కదా, మీరు ఎందుకు మరి ఇప్పటికే చాలా మంది ప్రజలు ఇస్తున్నారు, ఇక్కడ వీళ్ళు కబ్జా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు అనేది? ఇప్పుడు దీన్ని ఎవరేం వ్యతిరేకించట్లేదు, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తలేదు, బీజేపీ వ్యతిరేకిస్తలేదు. నేను అదే చెప్తున్నాండి. ఇవాళ ఒక ప్రభుత్వం ఒక ఇనిషియేట్ స్టార్ట్ చేసింది, ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. యూ వెయిట్ అండ్ సీ.
అరే మీరు ఇట్లా కోడిగుడ్డు మీద ఇకలు ఎన్నట్టెట్లండి. ఇప్పుడు ఒక ప్రాసెస్ స్టార్ట్ మీరు 10 ఏళ్ళుగా చెయ్యని వల్ల, మీ అసమర్థత వల్ల ఇవాళ తెలంగాణ హైదరాబాదు పర్యావరణ విధ్వంసం జరిగింది. ఇవాళ చూడండి గత 10 ఏళ్ళుగా ఎన్ని కేసులు వేసిరు, ఏనాడైనా మీరు పట్టించుకున్నారా? ఏంది 10 ఏళ్లలో మొత్తం చెరువులు కుంటలు కబ్జాలు అయినాయి అంటారా? కాదు జోన్లు నేను ఏమంటున్నానంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, ప్రజలు ఇవాళ అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇది స్టార్ట్ అయింది, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. యాజ్ ఏ ప్రతిపక్ష నాయకులుగా మీరు సపోర్ట్ చేయండి. మీరు చెయ్యనిది ప్రభుత్వం చేస్తున్నందుకు మోరల్ గా సపోర్ట్ చేయండి. దయచేసి దీని మీద రాజకీయాలు చేయకండి. ఎందుకంటే ఇది భవిష్యత్తుకు సంబంధించింది. తెలంగాణలో, హైదరాబాద్ లో రేపు మానవ మనుగడ ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు చూడండి హైదరాబాద్ చిన్న లింగయ్యదేవ్ గారు ఇప్పుడు ఒకటి కొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన చెరువులు ఏదైతే విల్లాస్ లాంటివి కావచ్చు, బిల్డింగ్ కట్టారా, అవి మొత్తం సోషల్ మీడియాలో పెట్టారు. అవి దాని జోలికి వెళ్ళట్లేదు ఎందుకని అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నాండి. డెఫినెట్ గా ఒక ప్రాసెస్ ఇన్స్టెంట్ స్టార్ట్ అయింది. వెయిట్ అండ్ సీ. మీరు ఇప్పుడు ఒక ప్రాసెస్ మీరు ఇప్పుడు చేయొద్దంటారా మరి చెప్పండి. ఇంకొకటి నేను ఒక చిన్న గైడ్ లైన్ చెప్తాడు. సుప్రీంకోర్టే చాలా క్లియర్ గా చెప్పింది, ఎవరైతే బఫర్ జోన్ లో FTL లో కట్టిరు వితౌట్ నోటీస్ యూ కెన్ డిమాలిష్. ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించింది కాదండి. ఏదో కాంగ్రెస్ పార్టీ లేదా ఇంకొక వ్యక్తి పార్టీకో ఇంకొకరి ఇండివిజువల్ గా కాదు, ఓవరాల్ గా మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది ఈ విధంగా ముందుకొస్తే. దాన్ని ఇవాళ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మన అందరం కూడా ఈ ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎవరు ఆక్రమించినా అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అట్లాంటి తప్పు కాదండి. మీరు ఎమ్మెల్యేలను అడుగుతున్నారంటే వాస్తవేనా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు, పార్టీలోకి రావాలి, కండవ కప్పుకోవాలి, లేదంటే ఈ వేధింపులకు గురి చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎవరండి బీఆర్ఎస్ నాయకులు ఏదైనా మాట్లాడతారు. మేము మా ముఖ్యమంత్రి ఏమన్నాడండి మొదటి అసెంబ్లీ చూడండి, చాలా స్పష్టంగా చెప్పిండు. ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ నమ్మే పార్టీ. మీరు అసెంబ్లీకి రండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, మీరు అసెంబ్లీకి రండి అన్నారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు కాపాడుకోలేకంటే 10 ఏళ్ళుగా సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీలో సఫకేట్ అయ్యారు ఆ నాయకులు. ఎందుకంటే గడీలలో స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఇవాళ వాళ్ళంతా వాళ్ళు బయటకు వెళ్తారు. ఇంకొకటి ఇవాళ దీని గురించి మాట్లాడుతున్నారు కదా, మరి 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ నాయకులు చేసింది ఏంటండి? మేము ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాము. 2018లో ఒక దళిత నాయకుడు, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు సీఎం కు CLP ఇస్తే ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ నాయకుడుగా ఉండకపోతే దురుద్దేశంతో. రుద్రమదేవి గారు ఒక నిమిషం అండి, ప్లీజ్ ఒక నిమిషం అండి. లింగయాదవ్ గారు ఒక నిమిషం. రుద్రమదేవి గారు, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పదే ఒక అంశం చెప్తున్నారండి. ఈ 10 ఏళ్ళలో కబ్జాలకు గురయ్యాయి అంటున్నారు కదా. నిజంగానే గతంలో కన్నా ఈ 10 ఏళ్ళలోనే ఆ స్థాయిలో హైదరాబాద్లో కావచ్చు, ఈ చుట్టుపక్కల కబ్జాలకు గురయ్యా? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కబ్జాలకు పాల్పడ్డారంటారా? ఎందుకంటే పదే కాంగ్రెస్ చెప్తుంది. గతంలో జరిగాయి, ఇప్పుడు జరిగాయండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాంటిది, అంటే నాకు ఎగ్జాక్ట్ గా ఇయర్ గుర్తులేదు కానీ ఎన్కన్వెన్షన్ ఏమి నాకు తెలిసి తెలంగాణ వచ్చినాక కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఏం కాదండి. అది 2010లో కట్టారు. ఎన్కన్వెన్షన్ ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1-2 పెళ్లిళ్ళకి వెళ్ళిన నేను, నాకు బాగా గుర్తు. 2010లో దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు మేము ఒకటి ఏమంటున్నాము అనంటే, మీరు కూల్చితే వద్దని ఎవరు అనట్లేదు, కానీ సిస్టమ్ నే మొత్తము అరాచకమైనటువంటి సిస్టమ్ గా తయారు చేసింది ఎవరు? వ్యవస్థనే మొత్తం నాశనం పట్టించింది ఎవరు? ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇప్పుడు ఇవన్నీ లిస్టు తీస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో సమయంలో పర్మిషన్లు ఇచ్చినటువంటివి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చినవి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చినవన్నీ ఉంటాయి. ఈ 10 సంవత్సరాల కాలంలోనే కబ్జాకు గురైందా, గతంలో గురైందా అంటే ఒక్కొక్క ప్రాపర్టీ తీసి చూస్తే తెలిసిపోతుంది కదా. ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో కూడా కబ్జాలకు గురై ఉండొచ్చు, గతంలో కూడా గురై ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే వీళ్ళు చేసిండ్రా వాళ్ళు చేసిండ్రా కంటే కూడా నిజంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా హైదరాబాద్ కు సంబంధించినటువంటి భూములు చాలా విచ్చలవిడిగా కబ్జాలకు గురైనటువంటి మాట వాస్తవము. అధికారుల పైన ఎక్కడా కూడా భయం లేకపోవడము, స్వయంగా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్ అవ్వడము, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు డబ్బుల కాసపడో లేకపోతే లాబింగో అందులో పార్ట్నర్షిప్ కోసమో మిగిలినటువంటి వాళ్ళకి కబ్జా పెట్టడము. అసలు మీకు ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా మీరు గూగుల్ మ్యాప్స్ తీస్తే అండి, లాస్ట్ టైం ఒకసారి నేను ఒకటి సెర్చ్ చేద్దామని చూస్తే
మీరు ఒక 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద గూగుల్ మ్యాప్స్ లో ఒక చెరువులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కుంటలు కావచ్చు, ఉన్నటువంటి స్పేస్, ఇప్పుడు ఉన్నటువంటి స్పేస్ చూస్తే అక్కడ ఏముండదు. ఇక గూగుల్ మ్యాప్ లో అక్కడ చెరువు గిరువు కుంట ఏం కనబడదు. అవును. అట్లాంటి పరిస్థితిని, అంటే వ్యవస్థను నాశనం చేసినది ఎవరు? ఇవాళ గవర్నమెంట్ ల సిస్టమే కదా. నిజంగా కూడా సిస్టమ్ కనుక చాలా సీరియస్ గా ఉంటే, సిస్టమ్ కనుక ఇట్లాంటి ఎలో చేయకపోతే, పర్మిషనే రాకపోతే ఎవరో పోయి ఎందుకు కొంటారండి? ఇప్పుడు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే, కేవలం ఒక పర్సన్ కాదు. నేను న్యూస్ లో చూసినాను, ఒక వ్యక్తికి సంబంధించినటువంటివి 54 కట్టడాలను కూల్చేస్తున్నారు అని. అంటే బహుశా అవి విల్లాస్ కడుతూ ఉండుంటారు వాళ్ళు. వాళ్ళ 54 కట్టడాల కోసము 54 మందికి వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ కూడా తీసుకొని ఉంటారు. ఇవాళ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పోనీ ఎగువ మధ్య తరగతి అయిన వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి అని ఎన్నాళ్ల నుంచో దాచుకున్నటువంటి డబ్బును తీసుకొచ్చి ఆడ వాళ్లకు అడ్వాన్స్ల రూపాల కొంత డబ్బు ఇస్తారు. ఇక వాళ్ళ డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి రావు. ఇవాళ వాళ్ళ డబ్బు గాల్లో కలిసినట్టే. ఆ పెట్టుబడి పెట్టినటువంటి కట్టినటువంటి వ్యక్తి మొత్తం కాంప్లికేట్ అయిపోయి కూర్చుంటుంది. అతను ఇవ్వడు, అతను ఇచ్చే పరిస్థితిలో కూడా ఉండడు. అంటే ఇవాళ మధ్య తరగతి ప్రజలను పీడించేటటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే దానికి కారణం ఏంటి? సిస్టమే కదా. ఇప్పుడు ఆ సిస్టమ్ లో కనుక ఇది చెరువులో ఉన్నటువంటి ప్రాంతము, దీనికి పర్మిషన్ ఇయ్యము అని ఆపేస్తే ఇవాళ 54 విల్లాల కోసము అడ్వాన్సులు ఇచ్చినటువంటి ప్రజలు రోడ్డు మీద పడేవాళ్ళు కాదు కదా. అదే ఇప్పుడు అది కాదు రుద్రమదేవి గారు, ఇప్పుడు ఇది కూడా ఆలోచిస్తుందంటే, ఎందుకంటే గతంలో ఎవరైతే అధికారులు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి చూస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. డెఫినెట్ గా ఉండాలి. నేనేమంటున్నానంటే, తీయండి మీరు ప్రతి దానికి పర్మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎందుకు వచ్చినది, దాని వెనకాల ఉన్నటువంటిది ఎవరు, ప్రతి ప్రాపర్టీని బయటికి తీస్తే, నిజంగా చెప్తున్నాను కదా రాజేష్ గారు, ఇట్లా కనుక జరిగితే ఒక 20-25 సంవత్సరాల వరకు కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. రేపటి నాడు వాళ్ళు కొనుక్కునేటప్పుడు కూడా ఇది ఏమన్నా చెరుకు శిఖం భూమా, ఇది ఏమన్నా కబ్జా చేసి మనకు అమ్ముతున్నారా, లేకపోతే ఏనాడైనా ఎవరు వచ్చినా కూడా ఏదో ఒక నాడు వచ్చి కూల్ చేస్తారు అనేటువంటి ఒక భయం ఉంటే కట్టేవాడు ఆగిపోతాడు, కబ్జా పెట్టేవాడు ఆగిపోతాడు, కొనుక్కునే వాళ్ళు కూడా ఆగిపోతారు ఎన్నడో ఒకనాడు. కాబట్టి ఆ సిస్టమ్ ని చేయమనండి, మేము వద్దనట్లేదు, చెయ్యండి. కానీ 100% మీరు అన్ని వెలికి తీసి అందరి మీద చర్యలు తీసుకొని దాన్ని యాజ్ పర్ నార్మ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, మీరు ఇహాపర భేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే ఒక న్యాయము, ఇతర పార్టీలకైతే ఒక న్యాయం అనేది పెట్టుకోకుండా చేయమనంటే డెఫినెట్ గా మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ ఒకటి, బీజేపీ మీ సీనియర్ నేతలే నాకు తెలిసి నిన్న ఈటల రాజేంద్ర కూడా కొన్ని కామెంట్ చేసినట్టు, అదేవిధంగా ఇటు ఎవరు బండి సంజయ్ కూడా కామెంట్ చేసినట్టు. ఈటల రాజేంద్ర మీరు సామాన్యుల దగ్గరికి వస్తున్నారు, మీరు సామాన్యుల దగ్గరికి వస్తే మాత్రము కబర్దార్ బాగుంటుంది అంటే, వీళ్ళేం సామాన్యులై కూల్చుతున్నారు, మీరు పెద్ద పెద్ద వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే విధంగా కామెంట్ చేశారు. ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు రాష్ట్రం? నిజంగానే అలా చేస్తున్నారంటారా? ఇప్పుడు నేను అదే చెప్తున్నా అండి, కొంతమంది సామాన్యులు ఉంటారు, కొంతమంది సామాన్యులు నిజంగా ఒకరి చేతిలోంచి ఒకరి చేతిలోకి పోయిన తర్వాత వాళ్ళకి అది తెలియదు, వాళ్ళ నోటీస్ లో ఉండదు. 2-3 కొనుక్కున్నటువంటి భూమిని వీళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు. వీళ్ళ మొత్తం జీవిత కాలం ఉన్నటువంటి డబ్బునంతా కూడా వెచ్చించి వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు వచ్చి కూలగొడితే, మరి అంతకంటే 2 సార్లు రిజిస్ట్రేషన్లు జరిగి, అంతకంటే ముందు దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగినాక పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేటువంటిది క్వశ్చన్ వస్తుంది కదా. కాబట్టి ప్రతి కేసును కూడా సామాన్య ప్రజానీకం మీద పడకుండా దాన్ని ఎవరు అమ్మినారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు కబ్జా పెట్టినారు అనేటువంటిది ఇవాళ హ్యుమానిటీ గ్రౌండ్స్ లో కూడా చూసుకోగలిగితేనే. ఇవాళ కరెంట్ పర్మిషన్ ఇస్తారు, కరెంట్ పర్మిషన్ ఇచ్చినందుకు తప్పే అవుతుంది కదా. నాలా పర్మిషన్ ఇస్తారు, అది తప్పే అవుతుంది కదా. నీకు వాటర్ కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, అది తప్పే అవుతుంది కదా. నీకు రిజిస్ట్రేషన్ చేస్తారు, అది తప్పే అవుతుంది కదా. నీకు కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకోవాలి, అది తప్పే అవుతుంది కదా. అంటే ఇంతమంది అధికారులు, ఎన్ని వ్యవస్థలు మొత్తం కరప్ట్ అయితేనే కదా ఇదంతా జరిగింది. అవును. అంటే ఎంటైర్ సిస్టమ్ నే మొత్తం నాశనం చేస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణ. ఇట్లాంటివి జరుగుతాయి, ఒకటి కాదు కదా. ఒక కన్స్ట్రక్షన్ జరిగింది అంటే దాని వెనకాల ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇన్ని డిపార్ట్మెంట్స్ చేసి దాన్ని కొత్తగా వచ్చినటువంటి వాడి ఏమి తెలియకుండా కొనుక్కుంటే ఇవాళ వాళ్ళది మనం గులగొట్టినప్పుడు డెఫినెట్ గా ఈ క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. కాదు రుద్రమదేవి గారు, ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి కూల్చోడానికి వెంటనే కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు, కేటీఆర్ విల్ల లాంటి ఫామ్ హౌస్ లాంటి చూడొచ్చు. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళని కూల్చుకుంటూ పోతున్నారు. వాళ్ళైతే వెళ్ళలేరు కదా కోర్టుకు. వాళ్ళు సపోజ్ చేసి ఉంటారు, బ్యాంక్ లోన్లు పెట్టి లోన్స్ తీసుకొని తెలియక కొని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దవాళ్ళందరూ కోర్టుకు వెళ్తున్నారు. ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి ఏం చెప్తారు మీరు? ఇవాళ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అనేటువంటిది మనం అందరం కళ్ళతో చూసినామండి. అది కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే దాన్ని ఇష్యూ చేసినారో, గతంలో ఉన్నప్పుడు అది ఇష్యూ అయినప్పుడు అది కేటీఆర్ గారిదే అనేటువంటిది స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారే ఒకటువంటి సందర్భాల్లో చెప్పినారు. మళ్ళీ దాని మీద ఇష్యూ చాలా పెద్దగా అయిపోయి దానిపైన డ్రోన్ పెట్టి దాని దగ్గరికి ఆ నాయకులందరూ, ప్రతిపక్ష పార్టీల నాయకులు వెళ్ళినప్పుడు అది కేటీఆర్ గారు ఇది నాది కాదు, మా ఫ్రెండ్ది, నేను లీజుకు తీసుకున్నా అన్నారు. అంటే నేను ఒక క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే,
గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి గారి కొడుకు, స్వయంగా మంత్రి నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి ఒక విల్లాను లీజుకు తీసుకున్నావు అంటే ఆ కరప్షన్ ని, ఆ తప్పుడు ఏమంటారు అక్రమ కట్టడాలని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు, అరే కేటీఆర్ ఉంటున్నాడయ్యా, అది తప్పట్లయితది అంటారు. అంటే అక్రమ కట్టడాలని మీరే ఎంకరేజ్ చేసినట్టే కదా దాని అర్థం. అసలు సీఎం కొడుక్కి అది తెలియదా, అది ఏ భూమిలో ఉన్నది, అది ఎక్కడ ఉన్నది, అది నేను అసలు నాది కానే కాదు అంటున్నారు గారు రుద్రమదేవి గారు. అది నా ఫ్రెండ్ లీజుకు తీసుకున్నా అని చెప్తున్నారు కదా, లీజుకు తీసుకున్నా అని చెప్తున్నారు కదా. మీరు లీజుకు తీసుకునేటప్పుడు ముఖ్యమంత్రి గారి కొడుకు ఆ భూమిలో ఇల్లు కట్టద్దు అని తెలిసి, అది నిబంధనలకు విరుద్ధం అని తెలిసి అందులో పోయి ఉంటున్నారు అని అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. మీరేం చేయాలి, కూల్చిపడేయాలి కదా. అవును, ఆదర్శంగా ఉండాలి. ఎట్లా పోతారు ఇప్పుడు, మీరు ఎట్లా పోతారు, మీరు ఎట్లా నివాసం ఉంటారు అందులో? తెలియని వాళ్ళు సామాన్యులు ఎవరైనా పోయినరు అని అంటే దాన్ని వేరే అనుకోవచ్చు. అవును, ముఖ్యమంత్రి గారి కొడుకు ఎట్లా లీజ్ తీసుకుంటారండి? కరెక్టే గెలు. దీని మీద బాగా విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ ఆదర్శంగా ఉండాలి, సో కూల్చారు. ఇప్పుడు ప్రభుత్వం కూల్చడం కాదు, ఎస్ ఇది నిజంగా నాలా పైనో లేదంటే బఫర్ ఏదో ఉందో కూల్చాలని చెప్పేసి సోషల్ మీడియాలో చూస్తున్నాం, బాగా కామెంట్స్ వస్తున్నాయి. గెలు శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ గారు చాలా క్లియర్ చెప్పారు, ఎవరు కబ్జా చేసినా, ఎవరు నాలాల మీద బిల్డింగ్ నిర్మాణం చేసినా దానికి కూలగొట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఉంటుంది, సంబంధిత వ్యవస్థలకు ఉంటుంది, చేసుకోమని చెప్పి కేటీఆర్ గారు ఏమన్నారు, పార్టీలకు అతీతంగా చూడండి, మీరు ఒక్కో బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని మాట్లాడద్దు, చర్యలు ఉండద్దు, అందరి మీద ఆ రకమైన చర్యలు ఉంటే మేము అప్రిషియేట్ ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు స్వయంగా మన డీజీపీ గారిని కలిసే సందర్భంలో కూడా కొంతమంది మీడియా మిత్రులు అడిగితే దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. మేము వ్యతిరేకించట్లేదు, కానీ ఎవరెవరైతే కబ్జాలో ఉన్నారో, స్థలాల్లో ఉన్నారో, బఫర్ జోన్ ఎవరైతే కట్టిన వాటి అన్నిటి ఒక లిస్ట్ ప్రిపేర్ అయ్యి మీరేమైనా లిస్ట్ ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇవన్నీ బఫర్ జోన్లో ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీకు తెలిసి ఉంటాయి ఎవరెవరికైనా. అట్లాంటి లిస్ట్ ఏమైనా ఇచ్చారా మీరు గవర్నమెంట్కి? హైడ్రాకి ఏమైనా ఇచ్చారా? లిస్టు అధికారుల దగ్గర ఉంటాయి కదా. ఇవాళ ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే అధికారులు పిలిపించుకో, రివ్యూ మీటింగ్ పెట్టండి. ఎక్కడికైతే చెరువులు కబ్జాలు ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి, కొంత నోటీస్ పీరియడ్ ఇచ్చి, ఆ లోపల మీరు వాటిని వెకెట్టేయాలి, మేము నిర్మాణం కూలగొడతామని చెప్పి రేపు భవిష్యత్తులో న్యాయ సంబంధమైన విషయాలు ఎరేజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు కదా. అవన్నీ ఏం లేకుండా ఒకటే దాన్ని కూలగొట్టి మిగతా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఈ బఫర్ జోన్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారో, ఎఫ్టీలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలేసి కలెక్షన్ ఇచ్చే కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇది కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం డబ్బులు వసూలేసే ఒక ప్రోగ్రామ్ లాగా దీన్ని నిర్మించబడ తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తిగా ఇంచు ఏ భూమిని అయితే ఎవరైతే కబ్జాలు ఉన్నారో లిస్ట్ మీరు ఎందుకు ప్రిపేర్ చేయట్లేదు? పూర్తి స్థాయిలో ఓ గైడ్ లైన్స్ ఇవ్వాలి, అధికారులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరైతే దానికి పర్మిషన్లు ఇచ్చారో, గతంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఉంటారుగా, అది ఏ ఇయర్ అయినా కానీ 2010 కానీ 2014 కానీ 2000 ఎప్పుడైనా కానీ 2001లో కానీ అధికారులు బతుకుంటే వాళ్ళకు నోటీసులు పంపించాలి కదా. ఏ రకంగా మీరు వితౌట్ ఏం పేపర్ లేకుండా మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారని చెప్పి అనే అంశాల మీద వాళ్ళకు పూర్తిగా అవగాహన తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ అధికారులు కూడా ఒక నోటీస్ ఇస్తే రేపు భవిష్యత్తులో ఏ అధికారి కూడా తప్పు చేయకుండా ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రెషర్ చేసినా కూడా, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలని చెప్పి ఏ వ్యాపారస్తులు మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఏ అధికారి పర్మిషన్ ఇచ్చడానికి ఒక భయపడే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న చెరువులైనా కబ్జా కాకుండా ఆపే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. కానీ గెలు ఒక కామెంట్ చేస్తున్నారు మీరు, ఇదంతా కూడా కాదు, యాక్చువల్గా రుణమాఫీ చేయాలి, ఆ రుణమాఫీ సరైనగా చేయలేదు కాబట్టి ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది, సో ఇది డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రా ఒకటి తీసుకొచ్చి హడావుడి చేస్తున్నారని చెప్పేసి మీ పార్టీ మాజీ మంత్రులు సీనియర్లు చెప్తున్నారు. నిజమేనది? అది కూడా వాస్తవమే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆగస్టు 15 కల్లా ఈ రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తా అని చెప్పి ప్రకటించారు. మీరు చేస్తా అని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయా టెంపుల్ మీద, ప్రముఖమైన టెంపుల్ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎందుకంటే వీరు నమ్మరో 100 రోజుల్లో పట్టే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మాట తప్పారు. కాబట్టి ఈ ప్రజలు చివరి అస్త్రంగా ఏమైనా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ప్రజలను ఓట్లాడగారు, ప్రజలను నమ్మి అవకాశం ఇచ్చారు. వచ్చిన తర్వాత ఆగస్టు 15 కల్లా నిజంగా చిత్తశుద్ధి ఉండి వీళ్ళు రైతు రుణమాఫీ చేయాలనే ఉద్దేశం ఉంటే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ రైతులకైతే రైతు పట్టా పేరు మీద ఎవరైతే
రైతు బంధు పథకం ఎట్లయితే అమలు చేసిన డబ్బులు అకౌంట్ వేసారో అదే విధంగా చేస్తే అయిపోయి ఉండే, రెడీగా ఉన్నాయి కదా. అందువల్ల మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రైతు రుణమాఫీ చేసినాం, ఆ అకౌంట్కు డైరెక్ట్ నేరుగా డబ్బులు పంపిస్తే అయిపోయే పరిస్థితి ఉండే. అవన్నీ ఏం చేయకుండా మళ్ళా రేషన్ కార్డు లింక్ పెట్టి, ఆధార్ కార్డు లింక్ పెట్టి, ఆధార్లో తప్పులున్నాయి, రేషన్లో తప్పులున్నాయి, పట్టాలో పేరుందని చెప్పి దానివల్ల ఇవాళ చాలా మంది ఇవ్వలేకపోతుందని చెప్పి ఇవాళ ఒక కాలయాపన చేసే ప్రయత్నాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. మంత్రులు తలో విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో అమలు జరిగింది. హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో సభలో మాట్లాడతారు. ఇవాళ భట్టి విక్రమార్క గారు 7,500 కోట్లు మేము నిధులు ఇప్పటికే విడుదల చేసి చెప్పి వారు మాట్లాడతారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల అకౌంట్లో మీరు జమ చేసి చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రభుత్వమే రకరకాల ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గ్రామాలలో పట్ల ఎవరు కూడా కొద్ది మందికి మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది, అందరికి జరగలేదు. కాబట్టి రైతు రుణమాఫీలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారు. ఓకే, లింగయాదవ్ గారు నిజమేనా ఇది? మీరు అంటే ప్రతి ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు అది అంటే మీరు ఇచ్చిన హామీలు సరైన సమయంలో అమలు చేయలేదు, సో ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తాయని తీసుకొచ్చారంటున్నారు? ఎక్కడ అమలు చేయలేదండి. ఇవాళ ప్రజాప్రభుత్వం రైతు బంధు ఎక్కడెక్కడ చేశారు చెప్పండి మీరు? అమలు చేశాము. ఇవాళ ఉచిత బస్ ప్రయాణం మహిళల యొక్క ఆర్థిక స్వాలంబన, వాళ్ళ స్వయం శక్తిని, వాళ్ళ పొదుపునికి ఉపయోగపడుతుంది. మహిళలంతా ఆనందంగా ఉన్నారు. ఏం మాట్లాడతారు? ఇవాళ గ్యాస్ 500 రూపాయలకి, ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మొన్ననే ఇంద్రమ్మ ఇల్లు స్టార్ట్ అయింది. నేను ఏమంటున్నానంటే ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల్లో 3 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోయింది. ఇవాళ రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. రైతు దీని గురించి ఇవాళ ఎవరండి చేసింది? రైతు బంధు పక్కకెట్టండి, మీరు రైతు రుణమాఫీ అన్నారు, ఎక్కడ చేశారో చెప్పండి అంటున్నారు. అది పక్కకెట్టండి. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు అన్నారు. కనీసం ఒక గ్రామాన్ని తీసుకుంటే కూడా సరిగ్గా 100 మందికి కూడా సరిగ్గా చేయలేదు అంటున్నారు. నేను అదే చెప్తున్నాండి, మీరు 10 ఏళ్లలో ఎంత రుణమాఫీ చేసిరు? ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో చేసింది. ఇవాళ మేము ఏదైతే చెప్పాం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అన్నాం, ఇవాళ చేసినాం. ఇంకా దెర్ ఈస్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రజాప్రభుత్వం వినడానికి, దాన్ని సరి చేయడానికి సిద్ధంగా ఉంది కదా. ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, కలెక్టర్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎవరైతే రుణమాఫీ జరగని వ్యక్తులు ఉంటే డెఫినెట్ కూడా టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా ఉంటే ప్రాబ్లం దాన్ని సరి చేస్తాం. ఎవరు కూడా ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అండి. మీరు అదే చెప్తున్నారు. ఫస్ట్ రుణమాఫీ స్టార్టింగ్ నుంచి కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే చెప్పండి అంటున్నారు. ఆ టెక్నికల్ ఇష్యూ అలా కంటిన్యూ ఉంది. 50,000 అయిపోయింది, 1,00,000 అయిపోయింది, 1,50,000, 2 లక్షలు అయిపోయింది. చాలా వరకు ఎవరికి పడట్లేదు అమౌంట్ అంటున్నారు కదా. మీరు ఎట్లా అంటారండి? హౌ కెన్ యూ సే కదా పీపుల్? నేను అదే చెప్తున్నా. ఇవాళ మేము చేసినాము. ఇవాళ 31,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. దేశ చరిత్రలోనే ఈ ప్రజాప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఏ ప్రభుత్వం చేసిందో చెప్పవనండి. 10 ఏళ్లుగా బీజేపీ ఉంది, ఏం చేసిందండి చెప్పవనండి దమ్ముంటే. రైతుల మీద రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి రైతుల మీద కాల్పులు జరుపుతుంది. అందుకే కదా మన 400 సీట్ల నుంచి 240 సీట్లు తీసుకొచ్చిరాలని వాళ్ళు అలా మాట్లాడతారండి. ఇక బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళ మీరు మొత్తం చేసింది ఎంతండి? మేము ఈ ప్రజాప్రభుత్వం వచ్చి 8 నెలల్లో చేసాం. ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎట్లా మాట్లాడుకుంటే ఏదో ప్రతిపక్షాలు కావాలి కాబట్టి ఏదో మాట్లాడాలి. ఈ ప్రజాప్రభుత్వం అండి, ఇది గడిలలో కూర్చొని కేసీఆర్ గతంలో నియంత్రణ లెక్క ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఇది ట్రాన్స్పరెన్సీ ఉంది. ఈ ప్రభుత్వం జవాబుదారీతో పనిచేస్తుంది. మీరు అదే అంటున్నారండి. మీరు చేసామని మీరు అంటున్నారు కదా, ఒకసారి రండి, మీరు మాతో రండి అని చెప్పేసి మాజీ మంత్రులు, అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి కూడా సీనియర్ నేతలు చెప్తున్నారు. వెళ్దాం, ఊర్లోకి వెళ్దాము, రండి, మీరు ఎవరు వస్తారో రండి చూద్దాము. మీరు చేశారని చెప్తుంటే మాత్రం మేము అక్కడే రాజీనామా చేస్తామని చెప్పేసి మీరు వెళ్ళారు. అసలు హరీష్ రావు గారు 2 లక్షల రుణమాఫీ చేస్తే రిజైన్ చేస్తున్నాడు. సర్లేదు, ఆయన విజ్ఞతకే వదిలేస్తుంది. ఎందుకంటే ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదని మా అందరికీ తెలుసు. నేను ఏమంటున్నానంటే ఎవరైనా ఇవాళ వాళ్ళకి ఈ రోజు గుర్తొచ్చి రండి. మరి ఖమ్మంలో రైతులకు బేడీ లేచింది ఎవరండి? రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ నాయకులు కదా. వీళ్ళు ఆ మాట్లాడు రైతుల మీద 10 ఏళ్ళు ఏనాడైనా రైతులను పట్టించుకురా వీళ్ళు చెప్పవనండి. రైతులే చెప్తారు కదా. అరే ఎట్లా మాట్లాడతారండి? 10 ఏళ్ళుగా మీరు చెయ్యనిది ఈ ప్రజాప్రభుత్వం ఒక మంచి పని చేస్తే మీరు దాని మీద కూడా విమర్శలు చేయడం, సద్విమర్శ ఉండాలి. ఎట్లుండాలండి? ఒక పాజిటివ్, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. మీరు ఆపోజిషన్ నాయకులుగా ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వానికి చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప అసలు కాలేదు. అరే చేసినాం మేము మీరు 10 ఏళ్ళ చెయ్యండి కదా. అందుకే కదా మీరు ప్రజలు బుద్ధి చెప్పిరు. ఇవన్నీ కూడా రాజకీయాలు ఎప్పుడు చేయాలండి? ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేయాలి. దయచేసి రైతులను కన్ఫ్యూజ్ చేయకండి. అయినా ఇవాళ మీ మాటలు ఎవరైనా నమ్ముతురండి? రైతులు వింటున్నా మీ మాటలు?
ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి చేశాము. ఎస్, దెర్ ఇస్ ద టెక్నికల్ రీజన్ తోటి నిజమైన అర్హులైన రైతులకు న్యాయం జరగకపోతే డెఫినెట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా దాని మీద మీరు ఎందుకంటే ఇట్లా ఇవాళ మీ పార్టీలో నాయకులు ఉండలేరు, సఫకేషన్ అయ్యి ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. ముందు మీ పార్టీలో మీరు కాపాడుకోండి. కేటీఆర్, హరీష్ రావు, ఇవాళ కేసీఆర్ తప్ప ఎవరు మిగిలిన వాళ్ళ కేసులు బయటకు వస్తున్నాయండి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు నేను చెప్పమంటావా? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైట్. ఓకే, అది మనం చర్చిద్దాం తర్వాత. ఓకే, అదే చెప్తున్నా, ఈ కేసులు వాళ్ళ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ ఈ నాటకాలు ఆడుతున్నారు. ఒక నిమిషం అండి రుద్రమాదేవి గారు, ఇదంతా కూడా డైవర్ట్. నేను ఇంతకుముందు అన్నట్లు ఈ హైడ్రా అనేది నిజంగానే పూర్తి స్థాయిలో అగ్రెసివ్గా ఇది ఎవరు పనిచేసే అవకాశం ఉందంటారా? లేక ఏదో కాస్తా కూస్తా అడావడి మనం చూసాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు స్టార్టింగ్లో చూసాం 2014 అనుకుంటా, మీరు కూడా ఉన్నారు. ఏంటి అయ్యప్ప సొసైటీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమన్నా అడావుడి చేశారు, మొత్తం కూల్చేస్తున్నారు, అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు, ఇంకా అదే అన్నారు. తర్వాత ఏమైపోయిందో మనంతా చూసాం. సో అలాంటి పరిస్థితి ఇది కూడా ఉంటుందా అని, ఎందుకంటే చాలా వరకు పబ్లిక్ అదే అంటున్నారు, ఇది కాస్త అడావుడి ఉంటుంది ఏదో అది అనేది, ఆ టైపే ఉంటుందంటారా? లేక ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ఇది అమలు చేయలేకపోతున్నారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారంటారా? ఒక్కటే అండి, ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా అది 100% ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసం చేయాలి అని అందరం కోరుకుంటాము. వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి చేయమని మనం డిమాండ్ చేస్తాం. మధ్యలో ఆపకుండా చెయ్యాలి అనేటువంటిది మనం చేయవలసినటువంటి డిమాండ్. అది వాళ్ళు ఇంకా ఆపక ముందే మనము వీళ్ళు ఆపేస్తారు అని అనడం కంటే కూడా చేయడం కోసం వెనుకబడ్డం అనేటువంటిది వాళ్ళ ప్రతిపక్షాలుగా మాకున్నటువంటి బాధ్యత. ఇదొక అంశం పక్కన పెడితే అసలు మీరు గత 6 నుంచి 8 నెలల కాలము మొత్తం కూడా చూడండి, 8 నెలలు అయిపోతుంది వాళ్ళ గవర్నమెంట్ వచ్చి, కొత్త గవర్నమెంట్ 8-9 నెలలు. ఈ సమయం అంతా కూడా మీరు 6 గ్యారంటీల మీద కాన్సన్ట్రేషన్ లేకుండా, 6 గ్యారంటీల పైన చర్చ జరగకుండా 24 గంటలు డైవర్షన్ పాలిటిక్స్. ఒకసారేమో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అన్నారు. మరి మేము బీజేపీ అధికారంలోకి వచ్చినాం, రాజ్యాంగాన్ని మార్చలేదు, రిజర్వేషన్లను మార్చలేదు కదా. అంటే ఇది అబద్ధం అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కదా. అంటే డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళొకసారి ఏం చెప్తారు, భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అని చెప్తారు. ముఖ్యమంత్రి గారే చెప్తారు ఇవన్నీ. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిందా? కాలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పోయి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నారు. మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళను పార్టీ మారితే ఏమంటారు, రాళ్లతోటి కొట్టాలి, చెప్పులతోటి కొట్టాలి, మేము కనీసము వాళ్ళను మా గేట్ లోపలికి కూడా అడుగు పెట్టమని పెట్టనీయమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనే స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి మరీ కండవాళ్ళు కప్పేటటువంటి సిస్టమ్. ఇది కూడా ప్రజలు చూసినారు. ఇవాళ 6 గ్యారంటీల విషయంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా మొత్తం తెలంగాణలో కూడా ఎక్కడ ఒక్క గ్రామం కూడా లేదు 100% రైతు రుణమాఫీ అయినటువంటి గ్రామం. నేను నిన్న వనపర్తి జిల్లాకు పోయినా, మా పార్టీ కార్యక్రమాలు ఉన్నటువంటి సందర్భంగా వనపర్తి జిల్లాకు పోయినప్పుడు నేను మా కార్యకర్త సోదరులందరినీ కూడా అడిగినాను, ఎవరన్నా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక 400-500 మంది ఉంటే ఏ ఒక్క గ్రామంలోనైనా మీ గ్రామంలో రైతు రుణమాఫీ 100% జరిగితే ఒకసారి చేతులు లేపండి అని నేను అడిగినాను. ఒక్క గ్రామంలో కూడా జరగలేదు. ఈవెన్ సింగిల్ గ్రామంలో కూడా జరగలేదు. నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అడిగినాను. మీకు చెప్తున్నాను, ఇవాళ మొన్న ఒక వారం రోజుల క్రితము మీరు నల్గొండలో కనుక చూస్తే, నల్గొండలో ఇండియన్ బ్యాంక్, నల్గొండ పట్టణంలో ఇండియన్ బ్యాంక్ ముందు రైతులందరూ కూడా వచ్చి ధర్నా చేస్తున్నారు. ధర్నాలు చేస్తే బ్యాంక్ మేనేజర్ ఆయన కొద్దిగా సఫకేట్ అయిపోయి ఆ భయాందోళనకు గురయ్యి బయటకు వచ్చి ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా మీడియా ముంగట అంతమంది రైతుల ముంగట ఒక విషయం చెప్పినారు. మాకున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే మేము చేసినాము. 1200 మంది రైతులు ఈ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటే వాళ్ళకు 400 మందికి మాత్రమే రైతు రుణమాఫీ మేము చేయగలిగినాము. మాకున్నటువంటి ఆర్డర్స్ అంతే, మిగిలినటువంటి 800 మందికి మాకు ఎటువంటి ఆర్డర్స్ కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు అని చెప్పినారు. ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొకటి, రైతులకు సంబంధించినటువంటిది సహాయ కేంద్రం మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో పెట్టినాం. పెడితే నేనే స్వయంగా కూర్చొని కొన్ని ఫోన్ కాల్స్ అటెండ్ చేసినప్పుడు కొంతమంది రైతులు చెప్పినటువంటి అంశం ఏంటంటే, కొన్ని పర్టికులర్ బ్యాంక్స్ కి సంబంధించి అసలు గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళకి ఏమీ లేదు. ఆ బ్యాంకులలో రుణం తీసుకున్నటువంటి రైతులకి రుణమాఫీ అనేటువంటిది 100% జరగలేదు. అంటే ఇది వాస్తవం. అసలు గవర్నమెంట్ ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేసింది, ఏ ప్రాతిపదికన టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు కదా, అందరివి చేస్తాము, కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యం కావచ్చు అంటున్నారు కదండి. టెక్నికల్ ఇష్యూ కాదండి, అది ప్రిపరేషన్ లేకపోవడం అనేటువంటిది ఇష్యూ ఇక్కడ. అసలు ఇప్పుడు రుణమాఫీ చేయాలి, రుణమాఫీ అంటే నీ దగ్గర అసలు మేము అడిగినాం, రుణమాఫీ చేస్తున్నాము అని ప్రకటించిన తర్వాత మీరు రైతుల జాబితాను ఏ బేసిస్ లో తయారు చేస్తున్నారు? బ్యాంకుల నుంచి తీసుకున్నారా?
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారా? ఎక్కడో చోట జాబితా రావాలి కదా. అవును, మీరు రుణమాఫీ చేస్తాము అని అన్నప్పుడు అసలు రుణం తీసుకున్న రైతుల జాబితా మీ దగ్గర ఉండాలి కదా ఫస్ట్. దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. అంటే నువ్వు వట్టిగానే ఆగమాగం గత్తరా చేసినాం అని చెప్పుకోవాలి. అట్లా సగం చేసి వదిలేస్తే అది కాంప్లికేట్ అయి కూర్చున్నది. ఇవాళ అంత ఈజీనా? మీరు కాంప్లికేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు ఎట్లా బైఫర్కేట్ చేస్తారు? చేసేటప్పుడే ఒక కమిటీని వేసుకుని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక కమిటీని వేసుకుని మొత్తం జాబితాను ముంగడ పెట్టుకొని, ఆ జాబితాల్లో మీరు సీలింగ్ పెట్టుకున్నారు, మీరు సీలింగ్ పెట్టుకోండి, మేము వద్దనట్లేదు. 50,000 ఒకసారి, 1,00,000 ఒకసారి, 2,00,000 ఒకసారి చేసినప్పుడు ఆ జాబితాను జాగ్రత్తగా బైఫర్కేట్ చేసి ఉంటే, ఏ బ్యాంకులు ఉన్నాయో దాన్ని కనుక సెలెక్ట్ చేసుకుని ఉంటే ఇవాళ ఇష్యూవే రాకపోవు కదా. అసలు ఎక్కడ మీకు సిస్టమ్ ప్రకారం జరిగింది లేదు మొత్తం. రుద్రమదేవి గారు, మీరు జిల్లాలోకి తిరుగుతున్నాను అంటున్నారు కదా, మీరు ఎక్కడైనా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు రైతులు ఏం సమాధానం చెప్తున్నారు? డెఫినెట్ గా రైతులు ఏమంటున్నారు అని అంటే, ఇవాళ పక్వానికి అయింది నాకెందుకు కావట్లేదు అని అడుగుతున్నారు. నాకెందుకు కావట్లేదు, మా పక్క ఉన్నటువంటి వ్యక్తికి అయినప్పుడు నాకెందుకు కావట్లేదు అనేటువంటిది రైతుల దగ్గర నుంచి చూస్తున్నటువంటి ప్రశ్న. వాళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్తే కొన్ని ఇష్యూస్ లో రాజేష్ గారు ఎట్లా చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయకపోవడం. కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయకపోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు 2 కొడుకులు 1 కూతురు ఉంటది. ఉన్నప్పుడు ఏమైతుంది, ఆ 2 కొడుకులు తల్లిదండ్రులు ఆస్తులు డివైడ్ చేసుకున్న తర్వాత 3-4 కుటుంబాలు అవుతున్నాయి. ఈ 3-4 కుటుంబాలు అయిన తర్వాత ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే వీళ్ళందరూ కూడా రుణాలు తీసుకున్నారు. ఇవాళ ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లిస్టు లో రేషన్ కార్డుని గుర్తింపు కింద పెట్టేసరికి ఈ కొత్తగా ఏర్పడేటువంటి కుటుంబ సభ్యుల కుటుంబాలకు రేషన్ కార్డ్స్ లేవు, కానీ వాళ్ళకు రుణం ఉంది. వాళ్ళకు రుణం ఉంది, బట్ వాళ్ళకి రేషన్ కార్డు లేదు. ఇవాళ రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళ రుణం మాఫీ అయితలేదు. అవును, పాస్బుక్ ఉంటుంది కదా, రేషన్ కార్డు పాస్బుక్ ఉన్నా సరే బేసిక్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర చేసుకున్నటువంటి లెక్క రేషన్ కార్డు బేస్ చేసుకుని గవర్నమెంట్ లెక్క చేసింది. ఇప్పుడు బయట చెప్పడానికి సీఎం చెప్పారు కదండి, తర్వాత ఇది రేషన్ కార్డు ప్రామాణికం కాదు, మీరు పాస్బుక్ ఉంటే చాలు, మీరు రుణం తీసుకుంటే చాలు, పాస్బుక్ ఉంటే చాలు అన్నారు కదా. కానీ ఇనీషియల్ గా గవర్నమెంట్ రేషన్ కార్డుని ప్రామాణికం చేసుకోవడం వల్ల ఆ లిస్ట్ మాత్రమే పంపింది కదా బ్యాంకులకు. బ్యాంకులకు వాళ్ళు ఆ లిస్టే పంపినారు. మరి లేకపోతే వీళ్ళకి ఎందుకు కాదు రుణం? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినారు రేషన్ కార్డు లేదు, కేవలం పాస్బుక్ ఉన్నటువంటి రైతు బ్యాంక్ కాడికి పోతాడు, మరి రుణం మాఫీ జరగాలి కదా. నేను అందుకే అంటున్నాను, అసలు ఈ గవర్నమెంట్ ఈ సిస్టమ్ అనేటువంటి దాన్ని సెట్ చేసేటప్పుడే మిస్టేక్స్ జరిగినాయి. ఆ మిస్టేక్స్ జరగడం వల్ల ఇవాళ దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఏం చేయాలి అనేటువంటి దాంట్లో వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇది ఇంకా కొద్దిగా కాంప్లికేట్ అయి కూర్చున్నది. నిజంగా వాళ్ళకు బాధ్యత ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం కూర్చుంటే 15 రోజుల నుంచి నెల రోజులలో అంతా కూడా సార్ట్ అవుట్ చేయగలుగుతారు. మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతారు, వాళ్ళు చేయాలి అని అనుకుంటారు. రైట్ గెలు, ఆ పరిస్థితి ఉందా విలేజ్ లో? నిజమేనా రుద్రమాదేవి గారు చెప్పినట్లు? సార్ 100% అండి. తెలంగాణ భవన్లో మా పార్టీలో మేము కూడా ఒక కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. నిన్నటివరకే దాదాపు 1,40,000 పైగా ఇవాళ రైతులు ఎవరైతే రుణాలు తీసుకున్నారో బ్యాంకులో కూడా మాకు రైతు రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మంది వాట్సాప్ కాల్ చేయడం జరిగింది, మెసేజ్ పెట్టారు, వాట్సాప్ లో మెయిల్ కూడా పంపడం జరిగింది. అట్లా 1,40,000 పైగా మాకు నిన్నటి వరకు మాకు దరఖాస్తు రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ముందు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ వివరాలు తీసుకుని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గర అంతా డేటా ఉంది, లేదని ఏం లేదు. ఇవ్వలేక ఏదో ఈ కాలయాపన చేసే కార్యక్రమం టెక్నికల్ ఇష్యూ అని చెప్పి ఇవాళ తలో విధంగా వీళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో కూడా వాళ్ళు అన్న బ్యాంకులు అందరూ డేటాతో వస్తారు కదా. ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్, మా బ్యాంకులో ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, మా బ్యాంకులో ఇన్ని వేల కోట్లు అని చెప్పి వాళ్ళు డేటా తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి గారు సమర్పించారు. ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పారు 41,000 కోట్ల రూపాయల రైతు రుణాలు ఉన్నాయి, ఇవన్నీ రేపు మేము పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆగస్టు 15 వరకు మేము రైతులకు ఇస్తా అని చెప్పారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లు తీసుకొచ్చారు. మళ్ళీ బడ్జెట్ లో 28,000 కోట్ల రూపాయలు పెట్టినట్టున్నారు. ఇవాళ వచ్చేటాలకు ఇప్పటికీ 7,500 కోట్ల రూపాయలు మాత్రం ఇవాళ రైతులకు విడుదల ఇస్తామని చెప్పి స్వయంగా ఆర్థిక మంత్రి ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్పారు. అంటే వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఒక బ్యాంకు అధికారి లోన్ ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కానీ, బ్యాంకు పత్రాలు కానీ, ల్యాండ్ పేపర్స్ కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే రైతుకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నది. ఎవరు కూడా ఉత్తగా లోన్లు ఇవ్వరు. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటేనే, టెక్నికల్ ఇష్యూస్ అన్ని కరెక్ట్ ఉంటేనే బ్యాంక్ అధికారులు రైతులకు రుణాలు ఇస్తారు. ఇవాళ ఈ రుణాలు ఇచ్చేటప్పుడు లేని నిబంధనలు ఇవాళ రుణాలు మాఫీ చేసేటప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమున్నది? బ్యాంకర్స్ చెప్పినట్టు వింటే అయిపోతాయి కదా.
ప్రభుత్వ బ్యాంకులే కదా, ప్రైవేట్ బ్యాంకులే కదా, ఫైనాన్సర్ దగ్గర తీసుకున్న వాటికి మేము రుణాలు మేము మాఫీ మేము అడగట్లేదు. ఫస్ట్ ప్రభుత్వ బ్యాంకులో కూడా తీసుకున్న వాళ్ళకే వాళ్ళకు రుణాలు మాఫీ ఏమని చెప్పి వాళ్ళు అడుగుతాను. ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం చేయొచ్చు. ఇవాళ చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఎట్లా ఎగగొట్టాలనే దాని మీద వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు కట్టుకోండి. ఒక రైతు ఉంటాడండి 5 ఎకరాల ల్యాండ్ ఉన్న రైతు 4 లక్షల రైతు రుణం కనుక తీసుకుంటే 2 లక్షలు మీరు కట్టండి. కట్టిన తర్వాత మిగతా 2 లక్షలు మేము కడతా ఉంటాడు. మార్కెట్ లో ఆయనకు ఆ 2 లక్షలు దొరికాయి, తను ఇప్పటికిప్పుడు కట్టాలంటే కట్టలేడు. కాబట్టి ఈ 2 లక్షలు కూడా ప్రభుత్వ పరంగా మేము ఇయ్యలేము అనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఇవాళ చేతులు ఎత్తివేసినట్టుగా ఇవాళ కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే మా పార్టీ పరంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్రొఫార్మా మేము రెడీ చేసినాం. ఇవాళ మా జిల్లాలకు అది వెళ్ళిపోతామని ఖచ్చితంగా రేపు మాకు డేటా రాగానే ఖచ్చితంగా ఆ డేటాతోని ఈ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడతాం. రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ కూడా రైతులకు ఇచ్చే విధంగా మేము రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం. లింగయాదవ్ గారు, చివరిగా ఇప్పుడు ఈ రోజు రుద్రమాదేవి గారు చెప్పినది కావచ్చు, గెలు కావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో. మీరు ఎంత హైడ్రా తీసుకొచ్చినా ఏది చేయాలన్నా కూడా హైదరాబాద్లో ఇప్పుడు విలేజ్లో ఇప్పటివరకు రైతులకు ఎట్లుంటుందంటే ఒకరు రుణమాఫీ అయ్యి పక్కలకు కాకుండా రుణమాఫీ అయిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు. రాని వాళ్ళు ఏం చేస్తారంటే 100 మంది చెప్తారు నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి. ఊర్లో ఎట్లా ఉంటుంది చూస్తాం కదా. సో ఇది రాబోయే రోజుల్లో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు రాదా నిజంగా రుణమాఫీ పూర్తిగా చేయకపోతే? ఈరోజు ఎక్కడా కాలేదు, రుద్రమాదేవి గారు అంటున్నారు. మనం నిన్న ఒక జిల్లాకి వెళ్ళి వచ్చాము, అక్కడ కేవలం ఎవరికి కాలేదు, 100 మంది ఉంటే అందులో 10 మందికి చేశారు, ఆ స్థాయిలో తప్ప ఎవరికి చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు సొంత విలేజ్ కూడా కాలేదు సార్. ఇవాళ కొంతమంది జర్నలిస్టులు స్వయంగా వెళ్ళి అక్కడ గ్రామాలను రైతులతో మాట్లాడుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎంత అవమానకరంగా నేనేమంటున్నానంటే ఇవాళ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు రైతుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే మనం తెలుసు ఇవాళ 10 ఏళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది ఏ పార్టీ అండి? బహుశా రుద్రమాదేవి గారు మన మేనిఫెస్టోని చదువుకోనండి. 2019లో బీజేపీ నేషనల్ మేనిఫెస్టోలో ఏం చెప్పారండి? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్నారు. మరి ఎక్కడ రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చిరండి? ఇవ్వకపోగా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చిరు కదా. దానికే కదా దేశవ్యాప్తంగా రైతులు ఇవాళ పోరాడుతుంది. ఢిల్లీ నడివీధుల్లో సంవత్సరం పైగా పోరాడుతుంటే కన్నబడతలేదా అండి? మనం అందరం చూడట్లేదా? ఏం మాట్లాడతారండి? ఇవాళ ఇది ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం. మేము 8 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ చేసాం. మీరు రుణమాఫీ అన్నాం, ఆనాడు మీరు 2 లక్షల రుణమాఫీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో అన్నాం. దానికి అనుగుణంగా మేనిఫెస్టో ప్రకారం ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఎస్, దెర్ ఆర్ ద టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా చేస్తామని చెప్తున్నాం అండి. మీ లెక్క కాదు కదా. ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసింది ఏంటండి? కాదు లింగయాదవ్ గారు, రేపు మీరు ఎవరెవరికి చేయాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారండి. రేపు ప్రజల్లోకి వెళ్తారు, రేపు రైతుల దగ్గరికి వెళ్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. మీరంతా బయట పెడతాం, మీరు ఏం చేశారు ఏంటి, ఎంతమంది రుణమాఫీ చేశారు, ఎవరెవరు చేయాలి, ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది, రేపు తీసుకెళ్తామంటున్నారు. నేను అదే చెప్తున్నాండి. ఇప్పటికైనా మీకు ప్రజలు గుర్తొచ్చినందుకు మంచిది. రైతుల దగ్గరికి వెళ్ళండి, ఆ రైతులే మీకు బుద్ధి చెప్తారు. మీరేం చేసిర్రు, మేము 8 నెలల్లో ఏం చేసినాం, 10 ఏళ్లుగా మీరు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేసినాయి, ఇవాళ తెలంగాణ ప్రజలు వెళ్ళినా అండి? చైతన్యవంతమైన గడ్డ ఇది. డెఫినెట్ కూడా వాళ్ళే అడుగుతారు కదా. అరే మీరు ఇంత దయచేసి ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయకండి. ఇవాళ బీజేపీ నాయకులు చెప్తారు కొత్తగా రైతుల మీద ప్రేమ. ఏదో యూపీ పోదంపా, యూపీ హర్యానా నార్త్ ఇండియాలో ఎట్లా బుద్ధి చెప్పారు? అదే రైతులు కదా మీకు బుద్ధి చెప్పింది. ఆప్కి బాత్ 400 బార్ అన్న కాంచెలు ఎక్కడికి తీసుకొచ్చారు? అదే రైతులు కదా. దయచేసి వేగంగా ప్రచారాలు చేయకండి. మీరు చెయ్యనిది ప్రజాప్రభుత్వం రైతు గురించి నిరంతరం ఆలోచించి రైతునే ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి, మీరు గత చరిత్ర కూడా గుర్తుపెట్టుకోండి. ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం కూడా 72,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర. అది ఓకే. లింగయాదవ్ గారు ఒక పాయింట్ చెప్పండి. అది ఓకే. ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఏంటి, ఇది ముందుకు తీసుకెళ్తారా, సీరియస్ గా మధ్యలో ఆపే ప్రయత్నం జరుగుతుంటది అంటారా? నేనే డెఫినెట్ కూడా ముందుకెళ్తాదండి. వీళ్ళు ఇట్లాంటి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజల మద్దతు ఉంది. ఇది ఇవాళ ఇట్లాంటి ప్రజలు కోరుకుంటారండి. మీరు ఇవాళ ప్రజల ఒపీనియన్ తీసుకోండి. హైడ్రా మీద కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్ణయాలు మంచిగా కావాలి, నిర్ణయాలు తీసుకోండి. ప్రజలను అడగండి, పర్యావరణవేత్తలను అడగండి, సామాజిక కార్యకర్తలను అడగండి.
ఎందుకంటే ఇవాళ తెలంగాణ భవిష్యత్తు అండి, హైదరాబాద్ భవిష్యత్తులో మానవాళి ఇక్కడ ఉండాలన్నా కూడా ఇక ఇట్లాంటి జరగాలి. ఎందుకంటే ఇది ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విధంగా కబ్జాలు చేసుకుంటూ పోతే ఎట్లాంటి మరి దీన్ని ఎక్కడో అక్కడ అరికట్టాలి కదా. మీరు చెయ్యండి, ఇప్పుడు చేస్తున్నందుకు మీరు సపోర్ట్ చేయండి. చూద్దామండి. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లాగే చెప్పింది కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు. చూడండి ఎలా చేస్తామనేది, ఇది కూడా చూద్దాం. మళ్ళీ మనం చర్చించుకుందాం ఎట్లా ఉంటుంది ఏంటి హైడ్రా మరి నిజంగా దీన్ని ఎవరు ఆపే ప్రయత్నం చేస్తే చూద్దాం. ఇది ఒక రాజకీయాల కోసమే కాకుండా ఇదేదో ప్రతిపక్షాలను టార్గెట్ చేసే విధంగా కాకుండా నిజంగా అందరికి సమన్వయం చేయాలి. ఎవరెవరికి ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో వాళ్ళందరూ కూడా కూల్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు, ఏం చేస్తున్నారు, ఎవరిని కూల్చుతున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనేది. సో ఇదంతా కూడా రాబోయే రోజుల్లో రిజల్ట్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది. ఎస్ రుద్రమాదేవి గారికి, అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా లింగ యాదవ్ గారికి చర్చల పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఇది కథ. ప్రస్తుతానికైతే హైడ్రా అయితే ఈ యొక్క అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో కబ్జాలకు పాల్పడాలంతా కూడా గుండెల్లో పరిగెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి. ఇప్పటికే కూల్చివేతలు అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు 2 నెలల్లో కూల్చామనేది మొత్తం 166 కూల్చివేతలు చేశామని చెప్పేసి నిన్న హైడ్రా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. అందులో ఇటు అన్ని పార్టీలకు చెందిన బంధువులు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలది కావచ్చు, వాళ్ళ బంధువులు కూడా కూల్చామని కూడా చెప్తూ ఉన్నారు. ఇది అందరికి సమన్వయం పాటిస్తుంది హైడ్రా అనేది కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది హైడ్రా అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 సామాన్యుడి ఆరో ప్రాణం.